కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగు అన్నట్టే చెప్తున్నాడట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు. విజనున్న ముఖ్యమంత్రిని హైదరాబాద్లో హైటెక్ సిటీని కట్టింది నేనే అని చెప్పుకునే నారావారి నోటి నుంచి అసలు మాటలు ఏడ దొరికినాయి ఏం కథ అంటే ఆడికే పోయిందాం పాన్రి. అయ్యా నారా చంద్రబాబు సారు ఇక మీ నరకుడు సురువు చెయ్యండి. ఒకప్పుడు మన పిల్లలకు నేను ఐటీ నేర్పించాను, అవకాశాలు ఏర్పాటు చేశాను. నా మాట విన్న వాళ్ళంతా ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. సారు మరి ఎక్కువ ఆమ్దాని అంటే ఏ పాటి సంపాదించి ఉంటారో కూడా మీరే చెప్పుర్రి. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకంటే, యూరోప్లో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి. దీనికి నేను గర్వపడుతున్నాను. మీరు ఇట్లా నేర్పించనమని మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే ఎవల బర్రె అయితేంది మన దొడ్లే పెండబెట్టిందా లేదా అన్నట్టే ఉన్నది. ఎందుకంటే వాళ్ళ టాలెంట్తోని బయట దేశాల్లో ఎవలకు దోచినట్టు వాళ్ళు ఎదుగుతుంటే అది కూడా మీ ఖాతాలో వేసుకొని చూడుండ్రి అగో అందుకేనట. అయ్యా చంద్రాల సారు మరి మీరు చెప్పినట్టే వాళ్ళు ఇని బాగుపడ్డరు, మీరు నేర్పించినట్టే నేర్చుకున్నారు అనుకుందాము. మరి తమరు పాలనగిరిలుగా పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చెప్పినట్టే ఇన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మీ కూటమికే ఓట్లేసి గెలిపించిర్రు. మీరు చెప్పినట్టే ఇన్న ప్రజల బతుకులు కూడా ఏపీలో ఇప్పటికెందుకు మారతలేవు? తమరు 3 మాటల ముఖ్యమంత్రి అయినాక కూడా ఇప్పటికీ ఏపీలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఎందుకున్నది? వానలొస్తే ఇండ్లకిండ్లు మునిగిపోవుడు, తండాలు గూడాలకు ఇప్పటికి తొవ్వలు సాపులేక ఇప్పటికీ ఎవరికన్నా పానం బాగలేకపోతే డోలీలా మోసుకపోవుడు ఉన్నది. వాళ్ళ బతుకులు కూడా మారుస్తాం అంటేరి. ఆ ముచ్చటేంది అంటే మంచి అయితేనే మీ ఖాతాలో వేసుకుంటారా, ఏమన్నా చెడ్డదైతే ప్రతిపక్షాలు గత ప్రభుత్వాల ఖాతాల్లో వేస్తారా? 2 కార్ల సిద్ధాంతి అయినా మీకే ఎరుకుండాలే, మీరే చెప్పాలి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.